తిరగబడ్డ సామి కూడా మంచి తిరగబడ్డాడని చెప్పొచ్చు ఈ విలన్ మీద. ముందుగా ఎప్పుడైనా రాష్ట్రానికి సపోర్ట్ చేస్తాం. లావణ్య కూడా ఒక పర్సెంట్ చేయాల్సి వస్తుంది. ఆమె కూడా అబ్బాయి కరెక్ట్ అండి. మరి అమ్మాయి కరెక్ట్ కాదు, అబ్బాయి కరెక్ట్. ఎందుకంటే ఆమె ఏం చేసుకుందో నాకు తెలియదు. మెసేజ్ ఓరియంటల్ మూవీ మొత్తం విలన్ క్యారెక్టర్ చాలా బాగా ఇచ్చిండు. విలన్ క్యారెక్టర్ అయినా కూడా హీరోయిన్ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ వాళ్ళ రోల్కి వాళ్ళు జస్టిఫైడ్ చేస్తారని చెప్పొచ్చు. చాలా బాగుంది. డైరెక్షన్ ఏఎస్ రవికుమార్ చౌదరి గారి ఎట్లా అంటే వాడిని మొత్తం యాక్షన్ మాస్ యాక్షన్ ఉంటుంది. సో ఏంటంటే మనం ఒక యజ్ఞం, ఒక పిల్ల నువ్వులేం జీవితం లాంటిది ఒక మూవీ. తిరగబడ్డ సామి కూడా మంచి తిరగబడ్డాడని చెప్పొచ్చు ఈ విలన్ మీద. భార్య ఎలా ఉన్నా, రంగు నలుపు పొట్టియా పొడుగా ఎట్లా ఉన్నా కూడా ఒక భార్య అనేది ఒక మనలో సగభాగం. సో మన భార్య మీదకి ఎవరైనా తిరగబడితే మనం వాళ్ళ మీద తిరగబడి వాళ్ళని హతమారుస్తామనే ఒక మంచి మెసేజ్ ఓరియంటల్ మూవీ. చాలా అంటే చాలా బాగా. సో ఆ మూవీ తిరగబడ్డ సామి దాని పురుషోత్తముడి మీద ఏమైనా డామినేషన్ చేస్తుందా, మాకు అదే కొంచెం టెన్షన్గా ఉంది. ప్రొడ్యూసర్ నష్టపోతారు కదా. సమంత ఉంది, సమంత అండ్ దిస్ ఇస్ నాగ చైతన్య ఎంతగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈరోజు వాళ్ళిద్దరు ఇడిపోలేదా చెప్పండి? ఇడిపోయారా లేదా? ఇప్పుడు ఇప్పుడు తన లైఫ్ తన బతుకుతుంది, తన లైఫ్ తన బతుకుతుంది. గ్రేటా కదా చెప్పండి? ప్రపంచంలో ఎవరైనా సరే అండి, ఇవరు డబల్, ట్రిపుల్, 4 బిల్ ఓకే, నో నథింగ్. ఎవరికి నచ్చినట్టుంటే ఈరోజు రాజుతారు ఒక్కడే చేశాడు తప్పు అని కాదు, చాలా మంది చేశారు. వాళ్ళు బయటకు రారు, ఈయన బయటకు వచ్చాడు, అంతే తేడా. తప్పేముందండి, ఆయన మొగోడు చేస్తాడు. అది కేసు పోలీస్ స్టేషన్ కోర్టులో. సో రాజుతారు నిర్దోషిగా బయటకు వస్తాడని నేనైతే నమ్ముతున్నాను. సో మీరేమంటారు? మేము కూడా రాజుతారుకి సపోర్ట్ చేస్తున్నామండి. సో గొడవలు అనేవి కామన్గా జరుగుతూ ఉంటాయి. సో విడిపోయిన తర్వాత అన్ని బయటకు వస్తూ ఉంటాయి. అండ్ మూవీ కూడా చాలా బాగుంది. ఒక సైలెంట్గా ఉండే పర్సన్ లాస్ట్లో తిరగబడ్డారు. రియల్ లైఫ్లో కూడా అందరం కూడా ఎవరి పనిలో వాళ్ళే ఉంటాం, కానీ మనకు వచ్చే ప్రాబ్లమ్స్ బట్టి మనం తిరగబడడం జరుగుతుంది. సినిమా మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే రాష్ట్రంలో యాక్టింగ్ ఇలా చూస్తే ఒక కొత్తదనం ఉంది, ఒక డిఫరెంట్గా ఉన్నది. చెప్పాలంటే కూడా మధ్యలో వచ్చే సినిమా కానీ సినిమా చాలా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అంటే రోజుకి క్యారెక్టర్ కూడా ఒక డిఫరెంట్గా చేసిండు. ఏ సీన్ చూసినా కూడా మనం ఇక్కడ అని కాకుండా చాలా బాగుంది. ఒక లవ్ స్టోరీ, ఒక ఫ్యామిలీ స్టోరీ. అంటే ప్రతి సీన్ చూసినా మనం ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ కాకుండా ఇదే చూసినా హార్ట్ టచింగ్ ఉంటుంది. హీరోయిన్ కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది. అంటే కొత్తదనంగా తీసుకొచ్చింది హీరోయిన్. ఒక డైరెక్టర్ గారు కూడా ఒక కొత్తదనం తీసుకొచ్చిండు. ఇక్కడ కాకుండా కూడా మంచిగా తీసింది. అంటే ప్రతి సీన్ చూసినా నువ్వు ఎంజాయ్ చేస్తావు. నీకు బోరింగ్ అనేది ఏం లేదు. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ లాగ్ ఏం లేదు. ఫ్యామిలీకి మాత్రం టచ్ అయ్యే సినిమా, హార్ట్ టచింగ్ ఉంటుంది సినిమా. నిజంగా చెప్పాలంటే సినిమా చూసిన మాత్రం ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్ ఎలా ఉండాలో ఈ సినిమా వస్తే తెలుస్తుంది. అంతా బాగుంది. రాష్ట్రానికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. చిన్న ఇష్యూలు అవుతుంటే పోతుంటే సినిమా మాత్రం ఆగదు ఎప్పుడైనా. ఇలాంటివి అవుతుంటే బయట రాష్ట్రంలో కొన్ని జరిగినాయి కాబట్టి అలాంటివి పట్టించుకోదు. సినిమా ఇండస్ట్రీ మాత్రం ఎప్పటికీ పోతూనే ఉంటుంది. ఆ సినిమా మనం చూడక తప్పది, కంపల్సరీ చూస్తాం. రాష్ట్రం కానీ ఎవరైనా కానీ కంపల్సరీ చూస్తాం. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. రాష్ట్రం కెరియర్ అది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సూపర్. రాజస్థాన్ గారు మీకు ఎలాంటి అడ్డంకులైనా కూడా అవన్నీ పట్టించుకోవద్దు. మీకు ఫ్యాన్స్ ఉన్నాం, మేము సినిమాలు చూస్తాం, మేము చూసి పెడతాం కంపల్సరీ. సినిమా సూపర్ సూపర్ సూపర్. సినిమా మాత్రం హైలైట్ అండి, సూపర్ ఉన్నది. ఇద్దరు కాంబినేషన్ హైలైట్ ఉంది. కానీ ఎట్లా అంటే ఒక మాదిరిగా తీసిన సినిమా. కానీ సినిమా మాత్రం ఆయన ఏ సినిమాలు తీయని హీరో హైలైట్ ఉంటుంది. ప్రతి ఒక్క సినిమా అయినా సరే ఆయన ఒక రేంజ్లో ఉంటుంది. సినిమా అనేది అంటే ఒక ప్రాపర్ ప్రతి సినిమా అయినా సరే కానీ ఆయన సూపర్ హిట్. కానీ ఇంతవరకు ఇది కాలేదు, కానీ ఈ మాత్రం హైలైట్ ఉందండి సినిమా. బయట కాంట్రవర్సీ నడుస్తుంది కదా, తెలుసా రాజుతారు గురించి? అవునండి, అవును. ఎవరిది కరెక్ట్ అంటారు? ఇద్దరు అంటే ఇక చెప్పుకోలేం, కానీ అది కాంబినేషన్ మాత్రం హైలైట్ ఉంది. కానీ లోపల జర్నీ అంటే ఫస్ట్ స్టార్టింగ్లో వేరు ఉంటుంది, లాస్ట్ మూమెంట్లో మాత్రం హైలైట్గా జర్నీ నడుస్తూ ఉంటుంది. కానీ హీరో అది తప్పండి. అబ్బాయి కరెక్ట్ అండి. మరి అమ్మాయి కరెక్ట్ కాదు, అబ్బాయి కరెక్ట్. ఎందుకంటే ఆమె ఏం చేసుకుందో నాకు తెలియదు, కానీ అబ్బాయి మాత్రం చాలా మంచి మనిషి. ఎలా అంటే అంత మంచి హీరోని ఇప్పుడు మొత్తం డౌన్ చేసేస్తారు. కానీ మొత్తం డౌన్ చేసేస్తారు. అందుకోసమే అట్లాంటి మనిషిని మనం ఇది చేసుకోవాలి. కానీ అగాధం మొత్తం ఇది చేసి కేసులు పెట్టి అగాధం దందా చేసుకొని మొత్తం ఇది చేసుకోవద్దండి. ఇంకోటి చెప్తున్నా, సినిమా ఇండస్ట్రీకి ఒక మనిషి ఎందుకోసం వస్తాడు? ఆయన ఒక డైరెక్టర్, మామూలు డైరెక్టర్కి పెద్ద ఇది వచ్చేసినది. హీరో అయిండు కాబట్టి ఆయనకు ఏదో ఒకటి చేసుకోవాలా. కానీ ఇట్లాంటి అక్కడిక్కడ పొల్లు మాటలు చెప్పుకొని అవి చెప్పుకొని ఇది చేసుకోవడం మాత్రం మంచిగా ఉండదండి ఏది కానీ సినిమా లెక్కన బతకాలా, నిజ జీవితం లెక్క బతకాలా. కానీ హైలైట్ అండి ఏదైనా కానీ పాపం అతను చాలా మంచివాడు. మాకు తెలుసు మాత్రం. అయినా మాత్రం ఎక్కడ చూడని మాకు కలుస్తారు చేస్తారు కాబట్టి మేము చెప్తున్నామండి. చాలా మంచి మనిషి. సెట్ అయింది, బాగా సెట్ అయింది. మంచి కంబ్యాక్ అని చెప్పొచ్చు. చాలా గ్యాప్ తర్వాత
బాగా తీశారు సినిమా, బాగుంది, కొత్తగా ఉంది, కొత్తగా డిఫరెంట్గా అనిపించింది. పెద్ద లాగ్ ఏం లేదు, కొంచెం డిఫరెంట్ అనిపించింది. బాగా చేసి కొంచెం కొత్త ఉంది, కొత్త డిఫరెంట్గా ట్రై చేశారు. వాళ్ళ లవ్ స్టోరీ బాగుందా? వాళ్ళ లవ్ స్టోరీ అట్లనే, లవ్ స్టోరీ అంటేనే బాగుంటుంది. బయట రియల్ లవ్ స్టోరీ బాగుందా, సినిమా రియల్ అనేది ఇంకా సినిమా అయితే ఓకే బాగుంది.